హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో కోనసీమ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే కందికట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి ఒక చిన్న టీ గ్లాస్ తోటి కందిపప్పును తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట నాననివ్వాలి. కందిపప్పు బాగా నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి కందిపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూతను ఓపెన్ చేసి కందిపప్పును బాగా మెదుపుకోవాలి. చూడండి కందిపప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక గరిటె కానీ లేదా పప్పు గుత్తితో కానీ కందిపప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. కందికట్టు మరీ పలుచగాను ఉండకూడదు, అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా చిక్కగా ఉంది కాబట్టి నేను మరొక గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కల్లుప్పు అలాగే పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిని మనం తాలింపు పెట్టుకొని ఆ తర్వాత మరిగించుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గరిటె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు అలాగే పావు స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపును మనం ముందుగా మెదుపుకుని వాటర్ వేసి రెడీగా పెట్టుకున్న కుక్కర్ గిన్నెలో ఉన్న కందికట్టులోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ కుక్కర్ గిన్నెను స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. తాలింపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి బాగా మరిగించుకోవాలి. కందికట్టు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని మరో 10 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మరగనిస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కందికట్టు రెడీ అయిపోతుంది. ఈ కందికట్టు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చికెన్ ఫ్రై కానీ రొయ్యల ఫ్రై కానీ లేదా ఆమ్లెట్తో కూడా ఈ కందికట్టు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్.